12th ఫిబ్రవరి ఖతార్లో డెత్ రో మీద 18 months జైల్లో మగ్గిన 8 మంది ఇండియన్ ఎక్స్ నేవీ ఆఫీసర్స్ ఫైనల్లీ క్షేమంగా ఇండియా చేరుకున్నారు. ఇది చాలా ఆనందించదగ్గ విషయం. అయితే మనం చప్పట్లు కొట్టి అక్కడితో సరిపెట్టేయద్దు. న్యూస్ ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్లో వాళ్ళు చెప్పనివి కానీ మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇండియన్ ఎక్స్ నేవీ ఆఫీసర్స్కి ఖతార్లో ఏం పని అంటే వాళ్ళు ఖతార్ ఎందుకు వెళ్ళారు, ఖతార్లో వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేయడం పక్కన పెట్టేస్తే అసలు డెత్ సెంటెన్స్ వేయడం ఏంటి, ఇక ఇండియా ఖతార్ చుట్టూ తిరుగుతున్న ఈ టాపిక్లో మన బెస్ట్ ఫ్రెండ్ పాకిస్తాన్ ఎందుకు ఇన్వాల్వ్ అయింది, 8 సార్లు బెయిల్ రిజెక్ట్ చేసి వీళ్ళు జైల్లో ఉండాల్సిందే అని తీర్మానించుకొని కూర్చున్న ఖతార్ గవర్నమెంట్ చివరికి వీళ్ళని ఎందుకు రిలీజ్ చేయాల్సి వచ్చింది, ఇవన్నీ మాట్లాడుకోవడానికే ఈ వీడియో. సో ప్లీజ్ వాచ్ అంటిల్ ద ఎండ్. నేను పావని, మీరు చూస్తున్న నా ఛానల్ భారత్ రైజింగ్. ఇక ఈ కథ మొదలైంది ఎక్కడ అంటే ఖతార్ దోహాలో ఆల్ దహ్రా అనే కంపెనీ ఉంది. వీళ్ళు ఖతార్ గవర్నమెంట్ డిఫెన్స్ ఏజెన్సీకి బిజినెస్ పార్ట్నర్. మన ఇండియన్ ఎక్స్ నేవీ ఆఫీసర్స్ ఈ ఆల్ దహ్రా అనే కంపెనీకి పనిచేయడానికి వెళ్ళారనమాట. అంటే ఏం పని అంటే అక్కడ ఖతార్ నేవీ ఆఫీసర్స్కి వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడానికి వెళ్ళారు. అయితే వీళ్ళని ఆగస్టు 2022లో ఖతార్ గవర్నమెంట్ అరెస్ట్ చేసింది. ఏ నెపం మీద అరెస్ట్ చేసింది అంటే వీళ్ళు గూఢాచారులు అని. అంటే వీళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు అంటే ఖతార్ సబ్మరైన్ ప్రాజెక్ట్ మీద స్పైయింగ్ చేస్తున్నారు అనే నేరం మీద వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అరెస్ట్ చేసిన సంవత్సరం లోపే అక్టోబర్ 2023లో వీళ్ళకి డెత్ పెనాల్టీ వేయడం జరిగింది. ఎందుకు డెత్ పెనాల్టీ అంటే మరి ఖతార్లో స్పైయింగ్ అదేవిధంగా వాళ్ళ నేషనల్ సెక్యూరిటీకి భంగం కలిగించే పనులు చేస్తే డైరెక్ట్ డెత్ పెనాల్టీ. సో అలా మన వాళ్ళు అక్కడ చాలా సంక్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకొని పోయారు. ఇక నేను ఈ అరెస్టులో పాకిస్తాన్ పోషించిన పాత్ర గురించి చెప్పకపోతే మాత్రం కథలో మెయిన్ క్యారెక్టర్ని మిస్ చేసినట్టే. అసలు ఈ ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వాళ్ళకి ఇక్కడ ఇండియన్ ఎక్స్ నేవీ ఆఫీసర్స్ స్పైస్గా పనిచేస్తున్నారు ఇజ్రాయెల్కి అని చెప్పింది ఎవరు? పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ISA వాళ్ళు. అఫ్ కోర్స్ పాకిస్తాన్ వాళ్ళకి మనం అంటే ఎప్పుడు పడదనుకోండి, కానీ ఇలా వాళ్ళు చేయడం వెనకాల ఇంకొక ఇంట్రెస్టింగ్ కథ ఉంది. ఇక ఫ్లాష్ బ్యాక్లో పాకిస్తాన్ కథ ఏంటంటే వీళ్ళు 2017లో మన ఇండియన్ ఎక్స్ నేవీ ఆఫీసర్ కుల్భూషణ్ జాదవ్ అనే ఆయన్ని అరెస్ట్ చేసి ఆయనకి డెత్ పెనాల్టీ వేశారు. ఏ నెపం కింద అంటే ఈయన ఇండియన్ స్పై బట్ వర్కింగ్ ఇన్ పాకిస్తాన్ అని చెప్పి. అయితే మరి మన ఇండియా వాళ్ళు డెత్ పెనాల్టీకి రాయబారాలు ఎలా చేస్తారు పాకిస్తాన్తో? చేయడం అంటే ఇంకా బురదలో రాయేసినట్టే కదా. సో మనకి మీడియేటర్ కావాలి కాబట్టి వెంటనే ఇండియన్ గవర్నమెంట్ వరల్డ్ కోర్ట్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అని నెదర్లాండ్స్లో ఉంటుంది. సో ఆ కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది. ఏమని అంటే అసలు ఈ కుల్భూషణ్ జాదవ్ అనే ఆయన పాకిస్తాన్లోనే లేడు, ఈయన ఇరాన్లో ఉంటే పాకిస్తాన్ వాళ్ళు ఆయన ఇరాన్ నుంచి కిడ్నాప్ చేసి పాకిస్తాన్లో ఇలా ఈ కేసులో ఇరికిచ్చారు అని చెప్పి. వెంటనే వరల్డ్ కోర్ట్ ఏం చేసిందంటే ఒక మంచి పని చేసింది. ఫస్ట్ అసలు ఈయన మీద ఎవిడెన్స్ కరెక్ట్గా లేదు, మీరు ట్రయల్ని ఫేర్గా చేయలేదు అని చెప్పి ఆయన మీద ఉన్న మరణ శిక్షని రద్దు చేసింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పాకిస్తాన్ వాళ్ళు కుల్భూషణ్ జాదవ్ని బాగా అక్కడ టార్చర్ పెట్టేసి ఆయనతో ఫేక్ ఫోర్స్డ్ కన్ఫెషన్ వీడియోస్, అంటే నేనే తప్పు చేశాను అని చెప్పిస్తూ వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు అనమాట. సో అప్పుడు మరి ఇండియన్ గవర్నమెంట్ రిక్వెస్ట్ ప్రకారం వరల్డ్ కోర్టు ఇండియన్ కాన్సులర్ ఆఫీసర్స్ని ఈ కుల్భూషణ్ జాదవ్ని కలవడానికి అనుమతి ఇవ్వాలి అని చెప్పి ఆర్డర్స్ పాస్ చేసిందనమాట. ఈ కేసు 8 years నుంచి నడుస్తూనే ఉంది, పాకిస్తాన్ డిలే చేస్తూనే ఉంది. ఈ విషయంలో పాకిస్తాన్ చాలా బ్యాడ్ నేమ్ తెచ్చుకుంది. వాళ్ళకి కుల్భూషణ్ జాదవ్ స్పై అని చెప్పడానికి ఎవిడెన్స్ కూడా కరెక్ట్గా లేదు. అలా ఎవిడెన్స్ లేనప్పుడు ఏం చేస్తారు మరి? అందుకే పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఇండైరెక్ట్ ఎవిడెన్స్ అనమాట, అంటే ఒక ప్యాటర్న్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఇక్కడ ట్రై చేస్తుంది. ప్యాటర్న్ ఏంటంటే ఇదిగో ఇండియన్ ఎక్స్ నేవీ ఆఫీసర్స్ చేసే పని ఇదే, వీళ్ళు ఖతార్లో కూడా ఇలా ఇజ్రాయెల్కి స్పైస్గా పనిచేస్తున్నారు అని. ఇదిగో చూసారా, ఖతార్ వాళ్ళు కూడా అరెస్ట్ చేసి డెత్ పెనాల్టీ ఇచ్చారు, వీళ్ళ పని ఇదే, మా దగ్గర కూడా వాళ్ళు అదే చేస్తేనే మేము ఈ కుల్భూషణ్ జాదవ్ని పట్టుకున్నాము అని ఆ కేసు స్ట్రాంగ్ చేసుకోవడానికి ఈ 8 మంది మీద ఇంటెలిజెన్స్, ఖతార్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి
వీళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం జరిగిందనమాట. సో ఇది పాకిస్తాన్ వాళ్ళ మోటివ్. మనకి ప్రాబ్లం మీద ఇప్పుడు కంప్లీట్ పిక్చర్ వచ్చింది కదా. ఈ ప్రాబ్లమ్ని మన ఇండియా గవర్నమెంట్ ఎలా డీల్ చేసింది అనేది మనకు అర్థం అవ్వాలంటే మనం అర్థశాస్త్రం, ఆనాడు చాణక్యుడు చెప్పాడు కదా 4 ఉపాయాలు, సామ దాన దండ భేద, ఇవి వాడారు మనోళ్ళు. అప్రోచ్ నెంబర్ 1 సామ అంటే సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించడం. ఏం లేదు, మరి ఖతార్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ ప్రకారం కదా అరెస్ట్ చేసింది. ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ అది ఏ కంట్రీ అయినా సరే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు చర్యలు తీసుకున్నప్పుడు మనం వాటిని రెస్పెక్ట్ చేయాలి. అంటే మరి పాకిస్తాన్ ఇన్వాల్వ్ అయింది, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీరు నమ్ముతారా, మీ దగ్గర ఎవిడెన్స్ ఉందా, అది ఇది అని చెప్పి ఒక యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయడము, వాళ్ళని క్రిటిసైజ్ చేయడము, ఇలాంటివన్నీ చేయకుండా ఎప్పుడైతే ఖతార్ గవర్నమెంట్ డెత్ పెనాల్టీ అందో వెంటనే మన వాళ్ళు ఆ డెత్ పెనాల్టీకి అగెయిన్స్ట్గా అప్పీల్ చేశారు. అండ్ ఆల్సో అంటే ఈ టాపిక్ మొత్తం కూడా లీగల్గా ఒఫీషియల్ డిప్లొమాటిక్ ఛానల్స్ ద్వారానే డీల్ చేశారు. ఆ విధంగా అప్రోచ్ నెంబర్ 1 టిక్డ్. ఇక అప్రోచెస్ 2 and 3 దండ భేద అంటే ఏం లేదు, మనం ఫోర్స్ చేసి మన పని సాధించుకోవడం అనమాట. ఇది అర్థం అవ్వాలి అంటే ఇండియా ఖతార్ మధ్యలో ట్రేడ్ రిలేషన్స్ అర్థం కావాలి. ఇండియా వాళ్ళకి ఏం పంపిస్తుంది, ఖతార్ నుంచి మనం ఏం తెచ్చుకుంటాం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్. సో ఇండియా ఎక్స్పోర్ట్ చేసేది క్లోతింగ్ అంటే టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ. బట్ ఇవి పక్కన పెట్టేస్తే నిత్యావసరాలు ఖతార్కి మనం పంపించేవి ఏంటంటే రైస్, గ్రెయిన్స్, ఇంకా మెడిసిన్స్, ఎసెన్షియల్ మెడిసిన్స్. సో ఇవి మన ఇండియా డిలే చేసేసింది. సో దానివల్ల అక్కడ ఖతార్లో ఇబ్బందులు పడ్డారు, ప్రైజెస్ కూడా పెరిగాయి. సో ఒకటి ఆ పని చేశారు. నెక్స్ట్ ఇంకో పని ఏంటంటే మనము ఇంపోర్ట్ చేసుకునేది ఖతార్ నుంచి మనకు తెలిసిన విషయమే, రోజువారీ వాడేది గ్యాస్, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఎల్ఎన్జి. ఇది మనకి మెయిన్ ఖతార్ నుంచే వస్తుంది. ఇక ఖతార్ వాళ్ళకి మనమే మెయిన్ మార్కెట్, మరి మన జనాభా అలాంటిది. సో మనం మేజర్ మార్కెట్ వాళ్ళ రెవెన్యూకి. సో దానివల్ల ఏంటి, ఆల్రెడీ మనకి ఖతార్కి మధ్యలో కాంట్రాక్ట్ ఉంది, ఎల్ఎన్జి కాంట్రాక్ట్. ఆ కాంట్రాక్ట్ రెన్యువల్లో ఉంది. ఇప్పుడు ఆ రెన్యువల్ డిస్కషన్స్ మన వాళ్ళు అలా హోల్డ్లో పెట్టేసి సైడ్ లైన్లో 2 కొత్త కంట్రీస్ని పట్టుకొచ్చారు. ఒకటి వెనిజువేలా సౌత్ అమెరికాలో, ఇంకోటి మొజాంబిక్ ఆఫ్రికా. వీళ్ళతో అంతకు ముందు మనం ఎప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఏం గ్యాస్ తీసుకోలేదు. బట్ ఇప్పుడు ఇనిషియేషన్స్ అంటే డిస్కషన్స్ ఇనిషియేట్ చేయడమే కాకుండా మొజాంబిక్లో $20 బిలియన్ వర్త్ ఒక ప్రాజెక్ట్లో 30% స్టేక్ పెట్టారు మన ఇండియా వాళ్ళు. సో ఎప్పుడైతే గ్యాస్ కోసం వీళ్ళు వేరే మార్గాలు చూస్తున్నారు, చకచకా కాంట్రాక్ట్లు సైన్ చేసేస్తున్నారు అని ఖతార్ రియలైజ్ అయిందో, అంటే ఇక్కడ ఇండియా చకచకా అడుగులేస్తుంటే అప్పుడు ఖతార్ అక్కడ వనకటం స్టార్ట్ చేసింది అనమాట. ఇక అప్రోచ్ నెంబర్ 4 దానా అంటే గిఫ్ట్ ఇవ్వడం. మీరు ఈ పని చేశారనుకోండి, మేము మీకు ఇది ఇస్తాం, ఇంచుమించు లంచంలాగా అనుకోండి. సో మరి అది మన వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు గ్యాస్ కాంట్రాక్ట్ ఉంది కదా, గ్యాస్ కాంట్రాక్ట్ మేము 20 years ఎక్స్టెండ్ చేస్తాం, ఏదో 1-2 ఏళ్ళలో కాదు, 20 yearsకి సైన్ చేసి పడేస్తాం, కానీ మీరు మా వాళ్ళని ఇంటికి పంపించాలి అని చెప్పి. మరి ఖతార్ వాళ్ళు ఇంత బ్రిలియంట్ ఇన్కమ్ ఆపర్చునిటీని ఎందుకు వదిలేసుకుంటారు? సో వాళ్ళు అనుకున్నట్టే, మరి అందులోనూ వాళ్ళ దగ్గర అసలు ఎవిడెన్స్లు కూడా లేవు. సో అనుకున్నట్టే వాళ్ళు మన వాళ్ళని ఇంటికి పంపించారు. మరి మన వాళ్ళు కూడా ప్రామిస్ చేసినట్టు 2048 వరకు చక్కగా గ్యాస్ కాంట్రాక్ట్ని అలా సైన్ చేసేసారు. అమ్మో ఏమన్నా బడ్జెట్ అదేంటి ఎక్కువ డబ్బులు పెట్టేసి దానం ఇచ్చేసామా, మరి దానా అప్రోచ్ కదా అంటే అలాంటి కంగారు ఏమీ లేదు. కరెంట్ కాంట్రాక్ట్ కన్నా కూడా $6 బిలియన్ తక్కువ రేటుకే 2048 వరకు గ్యాస్ అలా ఏమాత్రం డోకా లేకుండా ఈ కాంట్రాక్ట్ని అలా లాక్ చేసేసి కథని అలా సుఖాంతం చేసేసారనమాట. ఇక ఈ ప్రాబ్లమ్ని ముందుండి సాల్వ్ చేసిన మన ప్రధాని మోడీజీ, జయశంకర్ గారు, వీళ్ళు చేసిన డిప్లొమాటిక్ స్ట్రాటజీస్, కమ్యూనికేషన్స్, మొన్న డిసెంబర్లో దుబాయ్ సమ్మిట్లో మోడీజీ కూడా మరి ఖతార్ షేక్ని పర్సనల్గా కలవడం, ఇవన్నీ కూడా ఈ రోజు ఈ రిజల్ట్ రావడంలో ముఖ్య పాత్ర వహించాయి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయినా నేను చెప్పేదేముంది, ఇంటికి వచ్చిన నేవీ ఆఫీసర్సే మేము ఈరోజు క్షేమంగా ఉన్నాము అంటే మన ఇండియన్ గవర్నమెంట్ చలవే అని చెప్తుంటే అసలు మనకి వినడానికి ఎంత గర్వకారణంగా, ఎంత ఆనందంగా ఉంది. చూశారుగా, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి, ఎక్కడ దెబ్బ కొట్టాలో అక్కడ కొట్టి మన వాళ్ళు ఎలా నెగ్గేశారో. ఇక ఇక్కడితో ఆగిపోకుండా పాకిస్తాన్లో ఇరుక్కున్న కుల్భూషణ్ జాదవ్ కూడా అతి త్వరలోనే క్షేమంగా ఇంటికి చేరుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఈ ఖతార్ టాపిక్ అనేది న్యూస్ ఛానల్స్ మొత్తం బిగ్ బ్రేకింగ్ న్యూస్ కదా.
కానీ మీరు న్యూస్లో చూసుంటారు. అయినప్పటికీ ఈ వీడియో చూసి మీరు ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నారా, తెలుసుకుంటే అది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. మీరు నాకు ఇచ్చే అతి పెద్ద గిఫ్ట్, ఎంకరేజ్మెంట్ అదే అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. జై హింద్.